దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే మహాగ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 8వ అధ్యాయంలో మధ్యలో ఆగాం. మనం నిన్న ఎక్కడ ఆగామో ఒక్కసారి మననం చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదామండి. భగవంతుడు సృష్టి ఏర్పడక పూర్వము గాఢ నిద్రావస్థలో ఉండేవాడు. అటువంటి భగవంతుని స్థితిలో సకం మెలకువ వచ్చింది. అది స్వప్నావస్థతో పోల్చవచ్చును అన్నారు బాబా. ఈ స్వప్నావస్థ ద్వారా తన కలను ఆయన అనుభవించడం ప్రారంభించాడు. క్రమక్రమంగా ఆ కళ నడిచే కొద్దీ కూడా ఆ కళతో మరింత తాదాప్యం చెందడం మొదలుపెట్టాడు. God being now in a more evolved divine semi-conscious state experiences more forcibly the divine dream and also identifies and associates himself more intensely with his very creation. భగవంతుడు ఈ స్వప్నావస్థలో ప్రవేశించి మరింత బలంగా తన దైవీ స్వప్నాన్ని అనుభవించడం మొదలు పెడతాడు. అలాగే తను స్వయంగా సృష్టించిన సృష్టితో తాదాప్యం చెంది దానితో సహచర్యం చేస్తూ ఉంటాడు. ఇది క్రమక్రమంగా తీవ్రమవుతూ ఉంటుంది. గ్రాడ్యువలీ, దో నౌ మోర్ ఫోర్స్ఫుల్లీ, God experiences himself as everything in the cosmic evolution and identifies himself with the universes, the air, the animate, the inanimate things such as stone, metals, vegetables, birds, worms, fishes, animals and human beings. భగవంతుడు తన స్వప్నములో అనేక వస్తువులను సృష్టించుకున్నాడు. వాయు రూపాలను, రాతి రూపాలను, వృక్ష రూపాలను, క్రిమి రూపాలను, చేప రూపాలను, జంతువులను, మానవులను. క్రమంగా ఈ అన్నిటితో కూడా భగవంతుడు మమేకం అవడం ప్రారంభించాడు. అంటే నేను రాయిని. ఆ రాతి రూపంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు? నేను రాయిని. అలాగే వృక్ష రూపంలో ఉన్న భగవంతుడు నేను వృక్షాన్ని, అలాగే నేను మానవుణ్ణి అనుకుంటాడు. God in this way receives apparently real but really false answers to his first word, who am I, such as I am stone, I am metal and so forth, and finally obtains the answers, I am man, I am the woman. భగవంతుడు మొట్టమొదట రాతి రూపము, తర్వాత వృక్ష రూపము, తర్వాత క్రిమి రూపము, చేప రూపము, తర్వాత పక్షి రూపము, జంతు రూపము, మానవ రూపము. మొట్టమొదటి ప్రయాణము హూ ఎమ్ ఐ, నేను ఎవరిని అనే ప్రశ్నతో భగవంతుడు ప్రయాణం ప్రారంభించాడు. ఈ రాతి రూపం దాల్చగానే నేను రాయిని అనే సమాధానం చెప్పుకుంటాడు. అలా సమాధానం చెప్పుకుంటూ అనేక రకాల రాతి రూపాలతో సహచర్యం చేస్తాడు. రాళ్ళు అనేక రకాలు ఉన్నాయి కదా, గ్రానైట్ రాయి, పాల్ రాయి, రకరకాల డైమండ్, కార్బన్, ఇవన్నీ రాళ్ల రూపాలు. చివరికి నేను రాయిని కాదు, మళ్ళీ ఇంకో రూపంలోకి వెళ్ళిపోతాడు. వృక్ష రూపాలు, ఇందులో మర్రి చెట్టు నుంచి, రావి చెట్టు నుంచి, తులసి చెట్టు వరకు ఇవన్నీ నేను మర్రి చెట్టుని, రావి చెట్టుని అనుకుంటూ ఇక్కడ బోలుడు సమాధానాలను పోగేసుకున్నాడు. అలాగే క్రిమి, ఇక్కడ బోలుడు, చేప, పక్షి, జంతు, మానవుడు. బాబా అంటున్నారు ఇవన్నీ కూడా అబద్ధపు సమాధానాలు, ఫాల్స్ ఆన్సర్స్ అన్నారు. సత్యం కాదు ఇవన్నీ. సత్యమైన ఆన్సర్ ఏది? నేను భగవంతుడను, ఐఎమ్ గాడ్. ఇది సత్యమైన ఆన్సర్. ఈ సత్యమైన ఆన్సర్ పొందేలోగా అనేకమైన అబద్ధపు ఆన్సర్లను పోగు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకని ఈ మధ్యలో ఈ రూపాలన్నీ ధరిస్తూ ఈ రూపమే నేను, ఈ రూపమే నేను అని. డాక్టర్ విలియం వ్యాన్ లూన్ అని ఒక మహా గొప్ప రచయిత అండి. అతను ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కవి. అతను ద స్టోరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అని ఒక బుక్ రాశాడు. అతను అది ఐఏఎస్ చదివే వాళ్ళందరూ ఫస్ట్ హిస్టరీలో అది చదువుతూ ఉంటారు. మరి చాలా ఫేమస్ బుక్ అని. దానిలో అతను ఇదే విషయాన్ని చాలా క్లుప్తంగా ఇలా చెప్పాడు. భగవంతుడు
అతి ఉత్తమమైనటువంటి ఒక రూపాన్ని తయారు చేద్దాం అనుకొని చైనా క్లే ఇంత ఉండ తీసుకుని చేతితో పెట్టుకున్నట్ట. పెట్టుకొని మొదట రాతి రూపం చేశాడు. దాన్ని కొన్నాళ్ళు చూశాడు, నచ్చలేదు, దాన్ని మళ్ళీ కలిపేశాడు. మనం పూరి సరిగా రాకపోతే చూడండి, ఉండ మళ్ళీ చుట్టేస్తాం కదా, మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తాం. అలాగూ దాన్ని చుట్టేశాడు. మళ్ళీ ఇంకో రూపం చేశాడు, వృక్షం వచ్చింది. దాన్ని కొన్నాళ్ళు చూశాడు, అది నచ్చలే. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని మనం అనుకుంటూ ఉంటాం. చివరికి మానవ రూపం వచ్చేటప్పటికి పర్ఫెక్ట్, ఇంక దీంతో మనం ఏం మార్చకూడదని దాంతో సంతృప్తి చెందాట. అలాగనమాట ఇది. ఈ రూపాలన్నీ కూడా నేను ఫలానా, నేను ఆఖరికి మానవుడిగా వచ్చినప్పుడు నేను మానవుణ్ణి అనుకుంటాడు. చివరికి ఇది అసలైనటువంటి ఆన్సర్. దెర్ ఈజ్ ఓన్లీ రియల్ క్వశ్చన్ అండ్ దట్ ఈజ్ హూ ఎమ్ ఐ. దెర్ ఈజ్ ఓన్లీ రియల్ ఆన్సర్, దట్ ఈజ్ ఐ యామ్ గాడ్. అండ్ ఆల్ ది ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆర్ ఆల్ ఫాల్స్ అని బాబా చాలా స్పష్టముగా చెప్పారు. అసలైనటువంటి ప్రశ్న ఒక్కటే, నేను ఎవరిని, దానికి అసలైన సమాధానము నేను భగవంతుణ్ణి అనేది. మధ్యలో నేను రాయిని, నేను వృక్షాన్ని, నేను చేపను, నేను మానవుణ్ణి, ఇవన్నీ అబద్ధపు సమాధానాలు, అవి అసలైనవి కావు అన్నారు. వెన్ గాడ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హ్యూమన్ బీయింగ్, he is no longer semi-conscious, because at this stage in the divine dream state, as soon as God identifies himself with a human form, he gains full consciousness. ఈ సగం మెలకు అని చెప్పుకుంటూ వస్తున్నాం మనం కదా. కానీ మానవుడి దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తి మెలకు వచ్చేస్తుంది. 100% చైతన్యము అభివృద్ధి చెందుతుంది అని మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం మనం. Full consciousness now having been gained, this consciousness ought to dispel all dream and cause God to experience the real awake state, giving him the realization that he is God. భగవంతుడు మానవ రూపం దాల్చగానే ఆత్మ చాలా ఆశగా చూస్తూ ఉంటాడట. వీడు నేను భగవంతుడు అని చెప్పేస్తాడు, అయిపోయింది వీడి ప్రయాణం ఇక అని. తీరా వాడేం చెప్తాడు, నేను నాగేశ్వరరావుని, నేను విశ్వనాథాన్ని, నేను ఫలానా అని చెప్పేటప్పటికి నిరుత్సాహపడతాడు. ఎందుకని? మానవుడు సకల శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. మొట్టమొదటి మానవ రూపము వచ్చినప్పుడే ఈ కళలను పటాపంచలు చేసేసి తన నిజ స్వస్వరూపాన్ని తెలుసుకోగలడు. At this stage, although God identifies himself with human beings, and although God is now fully conscious with a feeling of great awareness, yet God has not realized his real divine awake state, because the full consciousness thus far gained is of the nothingness of the nothing which was latent and which is now manifested apparently as everything through the projection of his own infinite subconsciousness. రాయి దగ్గర నుంచి ప్రయాణం ప్రారంభించి ఈ వృక్షం దగ్గరికి వచ్చాడు. వృక్షం ఇంకా మానవుడి దగ్గరకు వచ్చాడు. మానవుడి దగ్గర 100% కాన్షియస్నెస్ ఉంది అని అనుకున్నాం. 100% చైతన్యము పెరిగింది. కాబట్టి ఇతడు ఇక్కడ ఇది భగవంతుడు అనుకుందాం. ఈ భగవంతుణ్ణి చూడగలడు. ముఖాన్ని ఇటు తిప్పితే అయిపోయింది అతనికి. కానీ ముఖాన్ని ఈ సంస్కారాల మూట ఇతను నెత్తి మీద ఉంది, ఈ మూట మీద పడుతుంది. కాబట్టి దీన్నే చూస్తూ ఉంటాడు తప్ప ఇటు భగవంతుడి వైపు ముఖాన్ని తిప్పడు. అది ప్రమాదము బాబా అన్నారు. ఈ మానవుడు గనక ఇటు భగవంతుడి వైపుకు తిరిగితే అయిపోయింది, అది ప్రయాణం సమాప్తం అయిపోయింది. కానీ తన సంస్కారముల మీదనే అతని మొత్తము ధ్యాస నిమగ్నమై ఉండడంతో అతనేమంటాడు, తను ఎవరు, తన పరిస్థితి ఇదే చెప్తూ ఉంటాడు. తను భగవంతుణ్ణి అని అనలేని పరిస్థితి. అలాగే సూర్యుడి దగ్గర కింద నడుస్తూ ఉన్న ఒక మానవుడు నెత్తి మీద ఒక గొడుగు వేసుకున్నాడు. ఇది కూడా మనం చెప్పుకున్నాం మనం. వీడికి సూర్యుడు కనపడాడు, ఈ గొడుగే కనపడుతూ ఉంటుంది. ఈ గొడుగు కింద నీడ ఇదంతా. అది కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇతను ఈ గొడుగు తీసేస్తే భగవంతుడు కనపడతాడు, ఆ గొడుగు వేసుకోవడం వల్ల భగవంతుడు కనిపించడం లేదు. సో ఇది సంస్కారముల గొడుగు అన్నారు. అంటే మనము వెంట తెచ్చుకున్న బంధనాలు. ఇన్ షార్ట్, దిస్ ఈజ్ ద స్టేజ్ at which God, while identifying himself with human beings in full consciousness, still remains quite oblivious of his own real and original state of God is.
అతని ఆదిమూల స్థితి ఏమిటి భగవంతుడిది? భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనే పరాత్పర స్థితి. ఆ స్థితిని అతను అనుభవించాలి. కానీ తొలి మానవ దేహము రాగానే పూర్ణ చైతన్యము వచ్చినప్పటికీ 100% స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము అభివృద్ధి చెందినప్పటికీ అతడు ఇంకను తన ఆదిమూల దైవీ స్థితిని ఆస్వాదించలేకపోతూ ఉన్నాడు. ఈవెన్ ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఫుల్ కాన్షియస్నెస్, God still continues to experience the world of His own creation, and with great awareness simultaneously continues to identify Himself with human beings, thus finding Himself sometimes as man, sometimes as women, according to the predominance of impressions which are opposite in nature. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, అతను తన పరిసరాలతో పూర్తిగా లగ్నమై ఉంటాడు కదా. అంటే చుట్టూ ఎవరుంటారు? మానవుల్ని చూస్తూ ఉంటాడు. అతను మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఈ మానవులతో కార్యకలాపం చేస్తూ ఉంటాడు. ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా తన సంస్కారములకు అనుగుణంగా జన్మనెత్తుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఇన్ అదర్ వర్డ్స్, God in the man state, although fully conscious and completely aware, experiences himself not as God in the godly state, but as man in the human state, not as infinite, but as finite. అతను తాను భగవంతుడను అని ఏమాత్రమూ అతను ఆలోచనకు రాదు. మానవుణ్ణే, ఆయన వేరు నేను వేరు, ఆయన గొడవ వేరు నా గొడవ వేరు, ఇటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అంచేత నేను భగవంతుణ్ణేమో అనే అనుమానము సైతము ఇతనికి రానటువంటి పరిస్థితి. అలాగే భగవంతుడు అపరిమితుడు, నేను అత్యంత పరిమితుడను. అంచేత నేను పరిమితుడను. వీడి ఆందోళనలన్నింటికీ ఏమిటి కారణం? మానవుడి ఆందోళనలకి ఏదో ఒకటి నాకు లేదు, నేను కావాలనుకున్నా నాకు రాలేదు, వర్రి. అంచేత అసలు నిజంగా నేను భగవంతుడిని అని నేను తెలుసుకుంటే నాకు లేనిదేమీ లేదు. అది లేదు కాబట్టి నేను పరిమితుడను, దుర్బలుడను, దరిద్రుణ్ణి, ఇలాగ రకరకాల విషయాల్లో నాకు లేదు కాబట్టి నాకు అది కావాలి, కాబట్టి ఆందోళన వచ్చింది. అదే బాబా నవజీవనంలో చెప్తారు, వన్ హూ హ్యాజ్ నో హోప్ కెన్ నెవర్ హ్యావ్ హోప్లెస్నెస్. కదా, ఎవరికి ఆశ లేకపోతే నిరాశ ఎందుకు వస్తుంది? అడిగి ఆశ లేని వాడికి నిరాశ లేదు. ద పారాడాక్సికల్ ఐరనీ ఈజ్ దట్ గాడ్ ద రియల్ నౌ ఫైండ్స్ ఫాల్ క్రియేషన్ యాజ్ రియల్, హ్యావింగ్ లాస్ట్ హిజ్ ఓన్ రియాలిటీ ఇన్ ఇల్యూషన్ and having made his own reality as obstacle to experiencing reality. ఇక్కడ ఒక వ్యంగ్యమైనటువంటి విషయం ఉంది అని బాబా చెప్తూ ఉన్నారు. అసలు సత్యమైనటువంటి భగవంతుడు ఈ సృష్టిని చూసి ఇది చాలా నిజము, ఇది సర్వము, రాత్రికి రాత్రి నేను మిలీనియన్ అయిపోవాలి, ఇదంతా ఆనందమయం తీర్చుకోవాలి నా జీవితం. ఉదాహరణకు చూస్తూ ఉంటాం మనం కొన్ని కుటుంబాల్లో, మనిషి బతకడానికి ఎంత కావాలి? ₹1 కోటి కావాలి. 100 కోట్లు వచ్చింది వాడికి, అయినా వాడు ఈ వెంపర్లాట్లోనే ఉంటాడు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కదండి, సరే 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకు కూడా సరిపోయి ఇంకొక 100 కోట్లు సంపాదించాడు, ఇంకా వీడు పనిచేస్తున్నాడు. ఎందుకంటే వాడి పిల్లలు పుడితే. అంటే దీని పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్త చేసేసుకుంటే మనకి వీ కెన్ బి షూర్ ఆఫ్ హ్యాపీనెస్. శాశ్వతంగా మనం ఆనందాన్ని గ్యారంటీగా మనం నిశ్చయం చేసేసుకోవచ్చు అనే తాపత్రయం. ఇదే కదా జీవితంలో. నువ్వు ఏమొచ్చినా సరే నువ్వు ఆనందంగా ఉండాలి, విచారము నీ దరిచేరనియ్యకూడదు. ఇది మన ఈ భౌతిక జీవితంలో మన ఆశయం. హ్యావింగ్ లాస్ట్ హిజ్ ఓన్ రియాలిటీ ఇన్ ఇల్యూజన్ అండ్ హ్యావింగ్ మేడ్ హిజ్ ఓన్ రియాలిటీ అండ్ అబ్స్టకిల్ టు ఎక్స్పీరియన్సింగ్ రియాలిటీ. అంచేత ఏమవుతుంది, అక్కడ తన సత్య పరిస్థితిని మర్చిపోయి ఈ అబద్ధమైనటువంటి ఈ సృష్టిని సత్యమైనది అనుకుని దీని వెంట వెంపర్లాడుతూ ఉన్నాడు. అందుకని బాబా ఏమంటున్నారు, సత్యతను పొందడానికి అతనే ఆటంకం అయిపోయాడు. ఇందాక ఎలాగైతే ఆ గొడుగు వేసుకుని నడుస్తున్నవాడు ఆ గొడుగు తీసేస్తే భగవంతుడు సూర్యుడు కనపడతాడు కదా, ఈ గొడుగే ఆటంకం అయిపోయినట్టుగా. ఇన్ ఆర్డర్ దట్ గాడ్ ఇన్ మ్యాన్ షుడ్ ఎక్స్పీరియన్స్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ ఇన్ రియాలిటీ, the projection of the full consciousness of God, which is now fixed on man, should be so drawn inward that the same full consciousness which when projected outward
ఐడెంటిఫైడ్ గాడ్ యాజ్ మ్యాన్ షుడ్ నౌ ఐడెంటిఫై హిమ్ యాజ్ హిమ్సెల్ఫ్. మొత్తము పరిణామ క్రమములో అలాగే పునర్జన్మ ప్రక్రియలో జీవాత్మ యొక్క దృష్టి పరిసరాల మీద లగ్నమై ఉంటుంది. ఇది జీవాత్మ అనుకుంటే ఇటుపక్క చూస్తూ ఉంటుంది, ఈ అన్నేపులకి చూస్తూ ఉంటుంది. దాని మొత్తము ధ్యాస అంతా కూడా తన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణము పరిసరాల మీదే లగ్నమై ఉంటుంది. మనం అందుకని వాడిలాగా చూసారా మీరు వాడిలాగా ఉన్నాడు. ఎందుకంటే మన దృష్టి ఇంచేపు కెమెరా ఎదటోళ్ళ మీద ఫోకస్ అయి ఉంటుంది అనమాట. అంచేత ఎప్పుడు వాడి మీద న్యాయ విచారణ, వీ సిట్ ఇన్ జడ్జిమెంట్ ఓవర్ అదర్స్. వాడు ఇలాగండి, వాడు అలా చేయకూడదండి, వీడు ఇలా చేయకూడదండి, వాడు అలా ఎంత చేస్తున్నాడో వాళ్ళ అమ్మకి ఇచ్చేయచ్చు కదా. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే అంతర్ముఖ ప్రయాణములోనికి ప్రవేశించే వరకు ఇలాగ బాహ్య దృష్టి మీదే లగ్నమై ఉంటుందట వాడి యొక్క దృష్టి మొత్తం. అంతర్ముఖ ప్రయాణములోకి రాగానే వీడి దృష్టి ఇలా ఉన్నాడు కదండి, లోపలికి ప్రవేశిస్తుంది అనమాట. వాడు అలా చేయవలసిన అంటాడు, నేను ఇలా చేయవలసింది అంటాడు. నేను నిన్ను అలా చేశాను, అలా చేసి ఉండకూడదు, నేను ఇలా చేసి ఉండవలసింది, అది తప్పు నేను చేసింది. సో ఆ కెమెరాని తన వైపుకి తిప్పేసుకుంటాడనమాట. తిప్పేసుకుంటే కెమెరా మీద ఏం కాబట్టి నా మచ్చలన్నీ కనపడతా ఉంటాయి. ఇన్నాళ్ళు వాడిని వీడిని విమర్శించానా, నేను ఇంత దరిద్రంగా ఉన్న స్క్రీన్ మీద కనపడతా ఉంటుంది బొమ్మ నాది కదా. ఇది అంతర్ముఖ ప్రయాణము, ఇది బాహ్యముగా లగ్నమై ఉండడము, ఇది లోపలికి నా మీద నేను, ఇది లోపలికి నిశితంగా వెళ్లే కొలిది నా స్వస్వరూపం కనపడిపోద్ది నాకు. ఎందుకంటే లోపలికి వెళితే లోపలే కదా ఉంది నా స్వస్వరూపం, నేను భగవంతుణ్ణి అనే సత్యం వాడికి తెలిసిపోతుంది. అంచేత ఇప్పటి వరకు కేవలం మనిషి మీదే ఫిక్స్ అయి ఉన్నటువంటి ఇతని చైతన్యము, ఇతని లోపలికి అది మరల్చాలి, దాన్ని తిప్పాలి లోపలికి. దిస్ ఈజ్ realization of the God state, and this realization is the divine goal which alone brings about the end of divine dream. ఇది లోపలికి తిప్పేగానే కళ ఆగిపోతుంది. ఇక వీడి అసలు స్వస్వరూపం తెలిసిపోయింది కదా. ఇప్పుడు దాకా ఆ కెమెరా ఎక్కడ పెడితే ఆ వెలుగులో కనపడింది వీడికి ధ్యాస మీద ఉంటుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో భగవంతుడు కనపడిపోయాడో ఇక కళ అంతమైపోయింది. అటైన్మెంట్ ఆఫ్ ద డివైన్ గోల్ would mean that at this stage God in man, through a gradual process of involution of consciousness, should eventually experience the passing away in that original divine sound sleep state of absolute vacuum while retaining the legacy of the full consciousness which has been gained. మానవుడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు డీప్ స్లీప్ స్టేట్ మనం ఏమనుకున్నామండి, పరాత్పర పరబ్రహ్మ స్థితిని పొందుతాడు, రుచి చూస్తాడు అనుకున్నాం కదా. మరి వాడు పొద్దున్న లేచి మళ్ళీ నేను నాగేశ్వరరావు అన్నట్టున్నాడు. వాడు ఏమనాలి, రాత్రి నేను భగవంతుడిని అయిపోయాను, నేను భగవంతుడిని అని అనాలి కదా. కానీ అలా ఎందుకు అంటలేదంటే ఇక్కడ బాబా వివరణ ఏమి ఇస్తున్నారంటే, ఈ స్థితిలోకి వెళ్ళిన మాట వాస్తవమే, వాడు వెళ్ళాడు ఆ స్థితిలోకి, అది వాడికి తెలియదు. బాబా చెప్పాడు కాబట్టి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఎందుకని వాడు వెళ్ళగానే నిద్రపోయి వెళ్ళాడు, వాడి కళ్ళు ఇలా మూసుకుని ఉన్నాయి వాడికి అక్కడ. కాబట్టి ఆ స్థితిని ఎరుకతో వాడు అనుభవించలేదు, అక్కడ వెళ్ళాడు, వచ్చేసాడు అంతే ఆ కళ్ళలోకి. కాబట్టి ఇక్కడ పొద్దున్న లేవగానే అప్పుడు కళ్ళు తెరుచున్నాడు, వీడి కళ్ళు తెరవగానే వీడికి మళ్ళీ మామూలు ప్రపంచమే కనపడుతోంది వాడికి. సో బాబా అంటున్నారు, ఎరుకతో గాఢ నిద్రావస్థను అనుభవించాలి. ఎరుకతో కళ్ళు తెరిచి గాఢ నిద్రావస్థ స్థితిని అనుభవించాలి. అది అసలు గమ్యము. గాఢ నిద్ర అంటే ఏంటి? తన అహాన్ని, తన గురించిన సర్వస్వాన్ని, తన చైతన్యాన్ని అన్నిటినీ మరిచిపోవడము. అన్నిటినీ మరిచిపోయే గాఢ నిద్ర స్థితిని మెలకువతో, ఎరుకతో అనుభవించాలి. నిద్రలో అనుభవిస్తే ఏం ఉపయోగం? వీడు పడుకుని ఉంటే వీడికి ఏం తెలుస్తుంది? అది బాబా ఉదాహరణకి మన ఇంట్లో చూడండి, 2 గదులు ఉన్నాయి. ఒక పెద్ద గది, చాలా అంబానీ ఇలాంటి వాడు ఉండే గది, ఒకటి చిన్న స్టోర్ రూమ్. ఇక్కడే పడుకుంటున్నాడు వీడు, ఈ స్టోర్ రూమ్లోనే పడుకుంటున్నాడు. రాత్రి నిద్రలో పడుకోగానే వీడిని మోసుకుని ఈ గదిలో పడుకోబెడుతున్నారు. వీడిని పొద్దున్న తెల్లారేటప్పుడు ఇక్కడ తెచ్చి ఇక్కడ పడుకోబెడుతున్నారు. ఈ గదిలో వాడు పడుకున్నందుకు వాడికి ఏమైనా ఉపయోగం? నిజానికి వాడు పడుకునేది ఇక్కడే. ఇది బ్రహ్మాండమైనటువంటి పరిస్థితే.
కానీ నిద్రలోకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్తున్నారు వాడిని. మళ్ళీ మెలకు వచ్చేలోగా ఇగో స్టోర్ రూమ్లో పడేది. ఏమనుకుంటున్నాడు, స్టోర్ రూమే నా జీవితం, స్టోర్ రూమే నా జీవితం. మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు ఆడికేమని బాబు హాయిగా అందులో పడుకుంటున్నాడండి. కానీ వీడికి ఎరుక లేకుండా వెళ్తున్నాడు అక్కడికి, ఏం ఉపయోగం లేదంటున్నారు బాబా. అంచేత కావలసిందల్లా ఏమిటి, ఎరుకతో ఈ గాఢ నిద్ర స్థితిని అనుభవిస్తే అది భగవద్ అనుభవ. Thus God would be able to realize his eternal I am God state consciously అని. అప్పుడు మెలకువతో కళ్ళు ఇలా తెరిచి ఉంచుతూ ఆ పరాత్పర స్థితిలోకి తీసుకెళితే అప్పుడు ఆహా నేను భగవంతుణ్ణే, చీచి ఎన్నాళ్ళు నేను ఇలా అనుకున్నాను అని తెలుసుకుంటాడు. Whereupon attaining his original state consciously, God would experience his own divine eternal existence and his own divine nature, which is the everything, infinite and real, and so at last get the real answer to his first word or question, who am I? As I am God. అప్పుడు ఆ లైట్ ఇలా పడగానే చూసుకొని నేను భగవంతుణ్ణి. ఇది సత్యమైనటువంటి సమాధానము. అసలు ప్రశ్నకు అసలు సమాధానము ఇప్పుడు దొరుకుతుంది. టు మేక్ ఇట్ క్లియర్, టు అటైన్ ది డివైన్ గోల్ విత్ ఫుల్ కాన్షియస్నెస్ evolve, the human conscious God strives through further experiences by the process of reincarnation to withdraw inward towards himself the already projected full consciousness which he gained as soon as he identified himself with the first human form in his divine dream. మానవుడు బాహ్యముఖం అయిపోయింది ఇతని చైతన్యం. చుట్టూ ప్రపంచాన్ని జడ్జిమెంట్ చేస్తోంది. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ సిట్టింగ్ ఓవర్ జడ్జిమెంట్ ఆఫ్ అదర్స్ మిస్టేక్స్ అన్నారు బాబా. నీ విలువైన జీవితాన్ని ఇతరుల తప్పులు ఎంచడానికి వృధా చెయ్యకు, నీ పని ఏమిటో నువ్వు చూసుకో అని చెప్తున్నారు బాబా. మనం మాత్రం ఇదే చేస్తున్నాం. వాడలాగా వీడిలాగా వాడలాగా వాడండి. ఇది ప్రపంచం యొక్క తీరి అన్నమాట. బాహ్యముఖమే ఇతరుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక స్టడీ ఉందండి. ఆ స్టడీ ప్రకారము ఒక వ్యక్తి రోజులో 72% ఇతరుల గురించి టైం ఖర్చు పెడతాడట. 28% తన గురించి ఖర్చు పెడతాడట. తనకి ఏం కావాలి, తనకి ఏం తినాలి, తనకి ఏది మంచి, ఇది. మిగిలిన 72% ఇతరుల జడ్జిమెంట్కే ఖర్చు పెడతాడు. వాడిలాగా వీడిలాగా వాడలాగా వాడిలాగా వీడిలాగా. మొదటి మానవ రూపాన్ని దాల్చగానే జబ్బు అర్థమైపోయింది భగవంతుడికి. వీడు ఎందుకు నేను భగవంతుడు అంటలేదు, వీడి దృష్టి బాహ్యముఖమై ఉంది వీడికి. మరి అవకాశం ఉందా వీడికి మరి అని మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ, ఇలాగ జన్మలు 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 ఇవ్వగా 84 లక్షల జన్మలు దగ్గర పడేటప్పటికి వీడికి మొహం మొత్తి లోపలికి అంతర్ముఖం అవుతుందన్నమాట. వీడి చైతన్యం యొక్క దృష్టి అంతర్ముఖం అవుతుంది. ఇది ఇలా అవ్వడానికి ఇన్ని లక్షల జన్మలు అవసరమైనవి అన్నారు. ఇక్కడ మంచి, ఇక్కడ చెడు, ఇక్కడ దరిద్రము, ఇక్కడ ఐశ్వర్యము, ఇక్కడ అక్షరాస్యుడు, ఇక్కడ నిరక్షరాస్యుడు. ఇవన్నీ అనుభవాలు పొంది 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 ఆఖరికి మొహం మొత్తి విసిగి అప్పుడు అంతర్దృష్టి మళ్ళుతుంది. మనం చెప్పుకున్నాం. బాబా ఉదాహరణ చెప్పారు. ఒకరికి పాలంటే చాలా ఇష్టం. బాబా ఏమన్నారు, వీడికి బ్రేక్ఫాస్ట్ పాలు ఇచ్చేయండి, వీడికి లంచ్కి పాలు ఇచ్చేయండి, డిన్నర్కి పాలు ఇచ్చేయండి అన్నారు. అయిపోయింది. 3 రోజులు అయిన తర్వాత ఏమో నీ మోజు తీరింది అన్నారు. నాకు పాలు వద్దన్నాడు. ఏమన్నాడు, నా యూరిన్ పాలు అవసరం వస్తుంది, స్టూల్ పాలు అవసరం వస్తుంది, చెమట కూడా పాలు అవసరం వస్తుంది, పాలు చూస్తే నాకు వెగట వచ్చేస్తుంది అన్నాడు. బాబా అన్నారు, అలాగే ఈ ప్రపంచము పట్ల ఆకర్షణ గురించి వెగటు రావాలి మానవుడికి. అప్పుడు వరకు ఇలా ఒక స్టేజ్ రీచ్ అయ్యాక చిచి ఇలా పుట్టడం చావడమేనా, ఇది కాదు, అసలు వేరే ఏదో సత్యం ఉంది అసలు జీవించడానికి, ఇది కాదు నేను చేసేది కాదు. కోట్లు సంపాదించడం వల్ల ఇప్పుడు పంది బురదలో దొలుతుంది, కాసేపు తిరుగుతుంది, మళ్ళీ ఎండిపోతుంది, మళ్ళీ బురదలో దొలుతుంది, మళ్ళీ ఎండిపోతుంది, మళ్ళీ బురదలో. ఇదేనా జీవితం? ఏదో వేరే సత్యం ఉంది, అది పొందాలి అనేటప్పటికీ అంతర్ముఖం అవుతుంది అన్నారు. ఈ దృష్టిని నెమ్మదిగా అంతర్ముఖం అవుతుంది లోపలికి. యాజ్ దిస్ స్టేజ్ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ of the divine dream approaches, the full consciousness of God, which experiences a false awakened state in the human form, strives to the utmost through the process of involution to withdraw inward unto himself
This fully evolved consciousness, which is projecting outward onto all things in the cosmic universe rather than unto himself. ఈ అంతర్ముఖం అవ్వడం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే బాబా చెప్తున్నారు, అంతర్ముఖ ప్రయాణము ప్రారంభం అవ్వగానే. వాడు చూస్తూ ఉంటే తనే కనపడతాడు తప్ప బయట వస్తువులు ఎవరు కనపడ్డు. కెమెరాకి ఎవరు కనపడ్డు, ఇంకా కెమెరాకి తనే కనపడుతూ ఉంటుంది. మనం చూడండి, స్కాన్ చేస్తూ ఉంటే ఆ లోపల కెమెరా వెళ్తూ ఉంటే మన కిడ్నీ, మన కడుపు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కదా. అలాగా మనమే కనపడుతూ ఉంటాం స్క్రీన్ మీద. బాబు నీ పరిస్థితి ఇది, నీ పరిస్థితి ఇది, నీ పరిస్థితి ఇది. ఇది అంతర్ముఖ ప్రయాణములో ఈ దశ ఇది మొదలవుతుంది. నెమ్మదిగా ఆ కళ చివరికి వచ్చేస్తుందంటున్నారు బాబా. అందుకని ఇంచుమించు 84 లక్షల జన్మలు అనుకున్నాం కదండి మానవుడిగా. ఒక 90% జన్మలకు దాటగానే అంతర్ముఖ ప్రయాణం బహుశా, అంటే ఆ నెంబర్ ఖచ్చితంగా బాబా ఎక్కడా చెప్పలేదు, ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఇంకా 10% జన్మలో 5% జన్మలో ఉన్నాయనగా అంతర్ముఖ ప్రయాణములోనికి అడుగు పెడతాడు మానవుడు. అంటే ఇంక దగ్గరికి వచ్చేస్తున్నాడు అనమాట, ఈ కళ అంతమైపోతాడు. అందుకని నిన్న మనం చదువుకున్నాం, భూమికలలోనికి అడుగుపెట్టిన వాడు సకము సత్యములోనికి మేలుకొని ఉన్నవాడితో సమానము. 7వ భూమికలోకి అడుగుపెట్టినవాడు పూర్తి మెలకువ పొందిన వాడితో సమానము. అంచేది ఇక్కడ ఈ ప్రపంచం యొక్క దృష్టి ఉండదు. అందుకే మస్తులు వాళ్ళు మనం ఏం చేసినా మాట్లాడరు, ఏం పట్టించుకోరు కదా. లోపల సత్యాన్ని ఆల్రెడీ వాడు చూసేశాడు, పసిగట్టేశాడు. దాని మీదే వాడి యావంతా ఉంటుంది తప్ప మనం చూపించే ఆకర్షణలు ఏవీ కూడా పనిచెయ్యవు. In order to describe the various stages by which the complete unconsciousness of God in his original sound sleep state gradually projected full consciousness through the process of evolution of consciousness, and how the projected consciousness was eventually withdrawn inwards through the process of involution of consciousness after numerous reincarnations before actually experiencing the real divine awake state of I am God. Let the different stages be visualized step by step, comparing each stage of gradual gain in consciousness of God with the relative state of a normally human conscious man who is at first in sound sleep and who subsequently gains consciousness enough to realize eventually his ordinary awake state every day. ఇది మొట్టమొదట్లో మనం వేసుకున్న బొమ్మని ఇక్కడ బాబా చెప్పేది. ఇదేమి మనం వరి అవ్వక్కర్లా. పూర్తిగా కళ్ళు మూసుకొని ఉన్న స్థితి, చైతన్యము 0%, పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఇక్కడి నుంచి నెమ్మదిగా 10% చైతన్యము వచ్చిన స్థితి రాయి అనుకున్నాం. గ్రాడ్యువల్గా నెక్స్ట్ మనం జ్ఞాపకం వస్తుందండి మీకు ఇది 20% వృక్షము, క్రిమి, తర్వాత చేప, తర్వాత పక్షి, 80%. ఏదో అలా వేస్తున్నాను నేనంతే. జంతువు 90%, మానవుడు 100%. అంచేత ఇక్కడ బాబా చెప్తున్నారు, మొత్తము ఆత్మ యొక్క ప్రయాణం టోటల్గా మనము కొన్ని దశలుగా డివైడ్ చేసి మనము చూద్దాం. ఎటువంటి చైతన్యము లేనటువంటి పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడు అనేక దశలు దాటుకుంటూ క్రమక్రమముగా అంచెలంచెలుగా ఆ చైతన్యాన్ని ఎలా వృద్ధి చేసుకుంటూ మానవుడు వచ్చేటప్పటికి పూర్ణ చైతన్యాన్ని పొందాడో మనము నిశితముగా డిస్కస్ చేసి తెలుసుకుందాము అని ఈ బొమ్మ మనం పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇది మొట్టమొదటిలో మనం వేసుకున్న బొమ్మ ఇది. ఇదే చైతన్యం యొక్క ప్రయాణము. ఇది 0 నుంచి 100%కి ప్రయాణించింది చైతన్యము. దీనికి ఇన్ని దశలు గుండా రాయి, వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవుడు ఇక్కడి వరకు ప్రయాణించింది. ఇంకా తర్వాత ప్రయాణం నెక్స్ట్ భూమికలు 1, 2, 3, 4, 5, 6, 7. ఇది మానవుడి వరకు ప్రయాణం. ఇది 7 దశలు, అది 7 దశలు, 14 దశలు. ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు మొట్టమొదటి దశ. విభిన్న దశలుగా పెట్టుకుందామన్నారుగా. మొట్టమొదటి దశ విజువలైజ్ ఎ మ్యాన్ విత్ ఐస్ కంప్లీట్లీ షట్ ఇన్ సౌండ్ స్లీప్. మొట్టమొదట
వాడు గాఢ నిద్రలో ఉన్నాడు, కళ్ళు పూర్తిగా మూసుకుపోయి కటిక చీకటి వాడికి. అది మొట్టమొదటి దశగా తీసుకో. దిస్ మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ అన్కాన్షియస్ అండ్ ఈజ్ అబ్లీవియస్ ఆఫ్ ఆల్ దట్ సరౌండ్స్ హిమ్. అతను పూర్తిగా తన పరిసరాల్లో ఏముందో అతను ఏమీ పట్టించుకోలేని స్థితిలో ఉంటాడు. వాడు పక్క నుంచి పాము వెళ్ళిపోతున్నా వాడికి ఏం తెలియదు, వాడు ఒంటి మించి పాము పాగిపోతున్నా వాడికి తెలియదు, అలా పడుకుని ఉంటాడు అంతే. ఎందుకని వాడి చైతన్యము 0, 0. నౌ పిక్చర్ అట్ ద సేమ్ టైమ్ ద ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్ ఆఫ్ గాడ్ యాజ్ హీ ఈజ్ ఇన్ ది ఒరిజినల్ అబ్సల్యూట్ వాక్యూమ్ ఆఫ్ ది గాడ్ ఈ స్టేట్. ఇప్పుడు పరాత్పర పరబ్రహ్మ స్థితిలో, ఆ దివ్య శూన్య స్థితిలో భగవంతుడు ఉన్నాడన్నామే, ఆ స్థితిని కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. In both cases, that is both in God's formless state and God's state of human form as man or woman, there is complete absence of consciousness. ఈ పడుకున్న మానవుడికి, ఆ పడుకున్న భగవంతుడికి ఇద్దరికి కూడా చైతన్యం లేని స్థితిలోనే సమానంగా ఉన్నారు. అండ్ ఇన్ బోత్ కేసెస్ అబ్సల్యూట్ వాక్యూమ్ ప్రివైల్. వాళ్ళ బుర్రంతా పూర్తి శూన్యమే, ఏమీ లేదు అక్కడ. సైమల్టేనియస్లీ ఆల్సో పిక్చర్ the total absence of consciousness in both cases as comparable to the completely shut eyes of a man in sound sleep. పూర్తిగా మూసుకున్న కళ్ళు అనగానే గాఢ నిద్రావస్థ, ఎరుక లేని స్థితి. కాబట్టి ఈ మానవుడు గాఢ నిద్రావస్థే, భగవంతుడి గాఢ నిద్రావస్థ కూడా, రెండు ఒకటే కదా. సెకండ్ స్టేజ్, రెండవ దశ. ఒకటో దశ అయిపోయింది. విజువలైజ్ ద నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ది మ్యాన్ యాజ్ బీయింగ్ స్టిల్ అస్లీప్ but beginning to open his eyes very, very slightly. చూసారా, మొట్టమొదట ఆ మూసుకున్న కళ్ళు తర్వాత ఆ స్థితి చూడమన్నారు. అక్కడ వాడు ఇంకా నిద్రపోతూనే ఉంటాడు, కానీ ఇప్పుడిప్పుడే కళ్ళు కొద్దిగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు, కొద్దిగా. బికాజ్ హీ జస్ట్ బిస్టర్డ్ ఫ్రమ్ హిస్ సౌండ్ స్లీప్ స్టేట్ and the spell of absolute vacuum is shattered by the emergence of the dormant impressions now commencing to project through the subconsciousness of a man who also lay latent in him in his sound sleep state. ఇక్కడ బాబా చెప్తున్నాడు, అసలు ఇలా నిద్రపోయేవాడికి ఎందుకు ఈ మెలకు వచ్చింది? వీడికి సంస్కారం ఒక్కటి కూడా లేదు, 0. వీడికి ఒక సంస్కారం వచ్చింది. వీడికి నేను ఎవరిని అని ప్రశ్న వేయగానే ఆ 1వ సంస్కారం వచ్చింది. ఒకటో సంస్కారం రాగానే వాడి ప్రశాంతమైనటువంటి నిద్రావస్థ స్థితిని చెదరకొట్టి వాళ్ళు పొడిచింది, లే అని. వాడు నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు. ఈ సంస్కారమే వీడి మెలకువకు కారణమయ్యింది. ఎలాగైతే ప్రతిరోజు మనం ఉదయాన్నే నిద్ర లేవడానికి మన సంస్కారాలే కారణభూతం అవుతూ ఉన్నాయో, అలాగే మొట్టమొదటి రాయిగా భగవంతుడు మారడానికి ఈ తొలి సంస్కారమే కారణమయ్యింది. బికాజ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ది వేరీడ్ ఇంప్రెషన్స్ త్రూ ది సబ్కాన్షియస్నెస్ ఆఫ్ దిస్ మ్యాన్, హీ నౌ బిగిన్స్ టు ఎక్స్పీరియన్స్ డ్రీమ్ వైల్ స్టిల్ asleep. Although no longer in the sound sleep state, because the absolute vacuum no longer prevails. ఇప్పుడు ఈ కళ్ళు తెరిచిన వాడి మానసిక స్థితిని మనం చూసామనుకోండి, మొట్టమొదట ఉన్న ఆ శూన్య స్థితి లేదు. ఇప్పుడు అది చెదిరిపోయింది. అది ఈ సంస్కారం వచ్చి చెదరగొట్టేసింది. ఇప్పుడున్నదేంటి? కళలు. రకరకాలుగా ఈ సంస్కారాలు పెరిగిపోయి, కెలిడియోస్కోప్ మనం బొమ్మ చెప్పుకున్నాం. ఒకసారి ఒక బొమ్మ ఇలా తిప్పితే ఇంకో బొమ్మ, ఇలా తిప్పితే ఇంకొక బొమ్మ, దానికి అంతే లేదు. ఇలాగూ వాడి సంస్కారాలు చిత్ర విచిత్రములైనటువంటి అనుభవాలను ప్రసాదిస్తూ కళలు 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 ఉత్పత్తి చేస్తూ వాడిని ఆ కళల్లో పీడిస్తూ ఉంటాయి. వాడి అదే నిజం అనుకోని, ఆ కళే నిజం అనుకోని వెంపర్లాడుతూ ఉంటాడు. ఫర్ ద మ్యాన్ టు కమెన్స్ ఎక్స్పీరియన్సింగ్ డ్రీమ్స్ మీన్స్ that in his initial stage, the semi-conscious state, he begins to experience through his subconsciousness the dormant impression of the nothingness in subtle form. ఈ కళల్ని ఎవడు సృష్టించేవాడు? సంస్కారాలు. సూక్ష్మ రూపాలను అవి తయారు చేసి సృష్టించి వాటితో ఈ పాత్రంతా, ఈ కళంతా నడిపిస్తూ ఉంది. మన జీవితం కూడా అంతే కదా. అదే బాబా చెప్తారు. The man now is not only in the initial stage of the semi-conscious state and is not only beginning to experience a dream, but is also starting
to get involved in the dreams by beginning to associate with the creatures in subtle forms of his own creation. వీడు ఈ కళలోకి మొట్టమొదటి దశలో ప్రవేశించాడు. ఇప్పుడే అందులో రకరకాల వస్తువుల్ని నెమ్మదిగా సృష్టిస్తూ ఉన్నాడు. సృష్టించడమే కాదు, ఆ సృష్టించిన వాటితో మమేకం అవ్వడం మొదలు పెడుతూ ఉన్నాడు. అంటే రాయిని తయారు చేశాడు, నేను రాయిని అనుకుంటున్నాడు. మనం నిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. సాధారణంగా మనం ఒక కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఆ కారుకి పంచర్ అయితే నా కారుకి పంచర్ అయిందంటాం, నాకు పంచర్ అయిందనం. కానీ ఇక్కడ ఈ రాయిని ఒక వాహనంగా వాడుకున్న ఆత్మ నేను రాయిని అనేస్తుంది డైరెక్ట్గా, ఇది నా వాహనము అని అంటలేదు. సో దాంతో తాదాప్యం చెందేటువంటి ఆ పరిస్థితి మొదలైంది మొట్టమొదట్లోనే. Thus the projection of impressions which lay dormant in the subconsciousness of man makes man play the role of the hero or the creator in the drama of his dream. ఇక తన డ్రామాకు, తన కళకి తనే హీరో అయిపోయాడు ఇతను కదా. బ్రహ్మాండంగా ప్రొడ్యూసర్ అన్నమాట, అది దర్శక నిర్మాత అయిపోయి దాన్ని ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటాడు. బికాజ్ దిస్ మ్యాన్ ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్ హ్యాస్ ఓన్లీ జస్ట్ షర్డ్ ఫ్రమ్ హిస్ సౌండ్ స్లీప్ అండ్ జస్ట్ అటైన్ ది సెమీ కాన్షియస్ స్టేట్. Picture this man experiencing the dream as one who is starting now to open his eyes very, very slightly. ఇతను చాలా తక్కువ స్థాయిలోనే కళను అనుభవిస్తున్నాడు, పూర్తి స్థాయి కాదు. అందుకే కళ్ళు చాలా తక్కువ స్థితిలో ఓపెన్ అయినట్టు ఆ బొమ్మ వేశాం కదా మనం. The beginning of the opening of the eyes resembles the advent of the first trace of consciousness as subconsciousness manifested in man. మానవుడిలో ఈ స్వప్నావస్థ మొదలవగానే తొలి చైతన్యం యొక్క జాడ ఇక్కడ కనపడింది. కాన్షియస్నెస్ అంటే ఏమనుకున్నాము? మెలకువ. మొట్టమొదటి ఆ జాడ కనపడింది కళ్ళు, అలా మెలకువ. అది ఆ మొట్టమొదటి దశ. While visualizing this state of man as a parallel, picture likewise that state of God in which he has just stirred from his ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్. ఇప్పుడు మనిషి గురించి నేను అంతా చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళదాం అన్నారు బాబా. అక్కడ హాయిగా గాఢ నిద్రావస్థలో ఉన్న భగవంతుడిని ఈ నేనెవరిని అనే లీలా విలాసం వచ్చి చెదరగొట్టేసింది అతనికి. మగత మెలకు వచ్చింది అతనికి, సగం మెలకు వచ్చింది అతనికి. గాడ్ నౌ ఓన్లీ బిగిన్స్ టు ఎక్స్పీరియన్స్ ది డివైన్ స్టీమ్. ఇప్పుడే ఆ కాలస్థితికి ఇప్పుడే మొదలు పూనుకుంటున్నాడు దాన్ని అనుభవించడానికి. ఆర్ ది క్రియేటర్ స్టేట్ యాజ్ సూన్ యాజ్ ది ఫస్ట్ మోస్ట్ ఫినిట్ ఇంప్రెషన్ ఆఫ్ నథింగ్నెస్ ఈజ్ ప్రొజెక్టెడ్ త్రూ ద డివైన్ సబ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్. భగవంతుడిలో కూడా నేనెవరిని అనే ఆ కోరిక మొదలవగానే తొలి సంస్కారము ఉద్భవించి ఆ సంస్కారము తెర మీద ఈ కళ అనేటువంటి సినిమాని ప్రొజెక్ట్ చేయడం మొదలు పెట్టేసింది. ఆ కళకి ఈయనే క్రియేటర్, ప్రొడ్యూసరు, డైరెక్టరు. సో ఒక పక్క భగవంతుడి కళ చెప్తున్నారు, ఒక పక్క నిద్రావస్థలో ఉన్న మానవుడు సగం మెలకువలో కలగనడాన్ని పోల్చి చెప్తూ ఉన్నారు బాబా. బోత్ దీస్ ద నథింగ్నెస్ అండ్ ద డివైన్ సబ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ వర్ లేటెంట్ యాజ్ ఆఫ్ నథింగ్ ఇన్ ది ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ యాజ్ ది ఎవ్రీథింగ్. మళ్ళీ బాబా మన పాత జ్ఞాపం చేస్తున్నారు. ఈ శూన్యము, ఈ కళ ఎక్కడి నుంచో ఇంపోర్ట్ అయ్యే అనుకోకండి. ఇవన్నీ మొట్టమొదటి ఆ ఆదిమూల స్థితి ఉంది, పరబ్రహ్మ స్థితి. దానిలో అంతర్లీనముగా దాగి ఉన్నాయి సుమా. మనము పెద్ద పెట్టి వేసాను, తాళం వేసి అన్నీ ఆ పెట్టిలో ఉన్నాయి. ఆ తాళం తీస్తే ఒకటి బయటకు వస్తాయి. అలా అన్నమాట. గాడ్ నౌ ఇన్ ది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డివైన్ సెమీ కాన్షియస్ స్టేట్ జస్ట్ బిగిన్స్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద క్రీచర్స్ ఆఫ్ హిజ్ ఓన్ క్రియేషన్ through the infinite divine subconsciousness, which just begins to project the creation, that is the impressions of the nothingness. నెమ్మదిగా తను సృష్టించిన ఈ జీవులు ఉన్నాయి కదా, దాంతో ఒక్కొక్క దానితో తాదాప్యం చెందడం మొదలు పెడతాడు ఆయన. ఇవి ఎలాగా ఈ సృష్టి జరిగింది? సంస్కారములు తెర మీద అవిక్షేపం చేయడం ద్వారా ఈ మొత్తం సృష్టి ఏర్పడింది. ప్రొజెక్టర్ స్విచ్ నొక్కగానే ఈ సంస్కారాలే ఈ ప్రొజెక్టర్ అంటే. ఇవి అక్కడ తెర మీద బొమ్మ చూపెట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి వాడికి కావలసిన ఇల్లు, సంసారము, ఉద్యోగం ఇవన్నీ వాడు తయారు చేసుకున్న సంస్కారముల నుంచే వచ్చాయి. ఇది బాబా చెప్పింది ఇది. సో ఎవడి సృష్టిని వాడు ప్రతిరోజు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడికి
ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.